ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, హనుమంతు. ఏంటి మేడం? చరణ్ సార్ వచ్చారా? రాలేదు మేడం. ఇంకా రాకపోవడం ఏంటి? ఏమో మేడం, పెద్దసారికి అలా అయినప్పటి నుంచి చరణ్ సార్ బాగా డల్ అయిపోయారు. కానీ నిన్నటి నుంచి ఇంకా నీరసంగా కనిపిస్తున్నారు. జయసింహ గారికి అలా అయినప్పుడు కూడా చరణ్ సార్ ఫోన్ చేసి మాట్లాడారు కదా. ఏమో తెలియదు మేడం. సరే. చరణ్ గారు ఇంకా వీక్ అయ్యారా? అంటే నా వల్ల? అసలే జయసింహ గారికి అలా అయిపోయి పెద్ద కష్టంలో కూరుకుపోయారు. ఇప్పుడు నా వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నారా? కష్టంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడతావు అనుకున్నాను. నా జీవితం అంతా వెంట నడుస్తావు అనుకున్నాను. వెళ్ళిపోయావు. నీ కుటుంబమే నీకు ముఖ్యం అనుకుని వెళ్ళిపోయావు. ఏం జరుగుతుంది అక్కడ? నా ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేకుండా పోతుంది ఈ పొట్టిదాని వల్ల. నాకు నచ్చిన చోట పడుకోలేను, నాకు నచ్చినట్టు ఉండలేను. చచ్చా, దాని మొహం చూస్తూ పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అరే, మాట్లాడితే నడు అడ్డం పెడుతుందేంటి? అసలు ఏంటి దాని ఉద్దేశం? దాని నడువేమన్నా భూమికి నడుమా? వెదవ పెట్ట నడు వేసుకొని అది చూస్తే నేనేమన్నా వీకైపోతానా? అంత లేదు. ఈరోజు బయటికెళ్ళి పడుకుంటాను. అదేం చేస్తుందో చూస్తాను. మళ్ళీ లైట్లు ఆపేసి భయపెడుతుందేమో. ఇదొక్క వీక్నెస్ లేకపోతేనా పొట్టిదాన్ని గడగడలాడించేవాణ్ణి.